అందరికీ నమస్తే. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. మరి ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికుల జేఏసీలంతా కూడా ఈ రోజు నుంచి బంద్కు పిలుపునిచ్చారు. డిపోలకే బస్సులు పరిమితం అయిపోయాయి. దాదాపుగా 11 రీజియన్లలో 9,200 బస్సులు డిపోకే పరిమితం అయిపోయి 45,000 మంది కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం కూడా మరి ఏర్పాట్లు చేస్తా ఉంది. రాత్రి నుంచే ప్రైవేట్ డ్రైవర్లు కావాలి, ప్రైవేట్ కండక్టర్లు కావాలని చెప్పి బస్సుల్ని బయట తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. సో ఏదేమైనా కానీ ఆ ఆర్టీసీ బస్సులకి మరి వాటికి డిపెండ్ అయి ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మరి ఉదయం నుంచి కూడా కనిపిస్తా ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా, సిటీ వ్యాప్తంగా 20 లక్షల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఆ ఆర్టీసీ బస్ పైనే డిపెండ్ అయ్యి. ఎందుకంటే కొత్తగా మరి ప్రభుత్వం ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత కూడా మహిళలు ఎక్కువ శాతం బస్సులో ఎక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి ఈ సమ్మె ఏదైతే ఉందో సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక ప్రైవేట్ వాళ్ళ దోపిడీ కూడా రాత్రి నుంచే మొదలైపోయింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కావచ్చు, లేకపోతే కార్లు కావచ్చు. కానీ మరి ప్రభుత్వం ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోతా ఉంది. 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మేము చేయలేము, అది కాదు ఇది కాదు అని చెప్పేసి అంటే అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మరి కార్మికులంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి 2.5 సంవత్సరాలు ఆగినాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పింది, ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత మా కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని కూడా మేము సరి చేస్తామని చెప్పారు. కానీ అదేం లేదు కాబట్టి ఆ నోటీస్ ముందే ఇచ్చారు, గతంలోనే నోటీస్ ఇచ్చిండ్రు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చలనం లేదు అని చెప్పి మరి ఈ రోజు బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమైనాయి. కాబట్టి ఒకసారి వార్త కూడా చూద్దాం. ఇగో నేటి నుంచి ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వంతో జేఏసీ చర్చలు విఫలం, తప్పని పరిస్థితుల్లో సమ్మెకి వెళ్తున్నాం. జేఏసీ నేత వెంకన్న సర్కారుకు 4 వారాల గడువు ఇవ్వాలని కోరిన ఐఏఎస్ల కమిటీ. జేఏసీ నేతలు ససేమిరా సమ్మెకి వెళ్తామని స్పష్టీకరణ. ప్రధాన డిమాండ్లకైనా హామీ ఇవ్వకపోవడంపై అసంతృప్తి. మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదటి షిఫ్ట్ నుంచే సమ్మె షురూ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం ఏమో ఇంకా 4 వారాల గడువు కావాలని చెప్పి చెప్పిందట. వీళ్ళేమో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం, అయినా కూడా వీటి గురించి మాట్లాడట్లేదు, పరిష్కరించట్లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా సమ్మెకి వెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 45,000 మంది కార్మికులు మరందరూ డిపోలకే పరిమితం అయిపోయారు. 9,232 బస్సులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా యూనియన్లు ఏదైతే మరి ఆర్టీసీ కార్మికుల యూనియన్లు అయితే ఉన్నాయో వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో ఉద్యోగస్తులందరినీ కూడా విలీనం చేయాలి అనేది మాత్రానికి ప్రధానంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక తమ డిమాండ్లో ఒక్కటైనా కొత్తవి కావని గతంలో ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలను ఉద్ఘాటించారు. కనీసం ప్రధాన డిమాండ్లకైనా పరిష్కారం దొరుకుతుందని ఆశించామని, కానీ అవి కూడా సాకారం కాలేదని వాపోయారు. తమ 32 డిమాండ్ సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సర్కార్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తా ఉందని చెప్పేసి మండిపడ్డారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపినటువంటి చర్చలు విఫలమమే. దీంతో మంగళవారం అర్ధరాత్రి మొదటి షిఫ్ట్ నుంచి సమ్మెకు దిగనున్నట్టు జేఏసీ ప్రకటించింది. కార్మికుల సమస్యల పరిష్కారంపై ఐఏఎస్ అధికారుల కమిటీ సచివాలయంలో మంగళవారం రాత్రి వరకు జేఏసీ నేతలతో భేటీ అయింది. సర్కారుకు 4 వారాల సమయం ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీకి కమిటీ ప్రతిపాదించింది. సమ్మెను కూడా విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అందుకు ససేమిరా అన్నటువంటి మరి జేఏసీ సమ్మెలోకి అయితే దిగింది. కాబట్టి ఇటు ప్రభుత్వం ఏంటంటే ఫ్రీ బస్ తీసుకొచ్చిర్రు. ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత చాలా లోడ్ పడతా ఉన్నది కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద, తర్వాత డిపోలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుల మీద కూడా ఎక్కువగా భారం పడిపోతా ఉంది. మరి ఇంత భారం వాళ్ళు అనుభవిస్తున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రస్తుతానికి మాకు జీతాలు పెంచండి అని చెప్తలేరు. మాకు జీతాలు పెంచండో లేకపోతే ఇంకోటి అని చెప్తలేదు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి మంత్రి ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా మిమ్మల్ని విలీనం చేస్తాం, మీ ఏవైతే కమిటీలు ఉన్నాయో వాటికి గుర్తింపిస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు వెయిట్ చేసుకుంటూ వచ్చిండ్రు. గత నెల రోజుల నుంచే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగబోతా ఉంది అనేటటువంటి సంకేతాలు కూడా వినపడ్డాయి. ఇటు ప్రభుత్వం కానీ లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం కానీ ఏదో నిమ్మకి నీరెత్తినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఒకేసారి ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకి దిగడంతో
అటు ఇక ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు కూడా కార్మిక సంఘాలు అన్ని కూడా ఆర్టీసీ కార్మికులకైతే మరి మద్దతు ఇస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. తెలంగాణ రావడం కోసం ఆర్టీసీ కార్మికులంతా కూడా అసలు ఒక్క బస్సు కూడా రోడ్డుకి ఎక్కలే. రోడ్డుకి ఎక్కపోతే ఇబ్బందులు అది పోయి సెంట్రల్కి దాకింది, కేంద్రానికి దాకితే దాదాపుగా అప్పుడు 38 నుంచి 40,000 మంది కార్మికులు ఒక్కళ్ళు కూడా బస్సు బయటికి వెళ్ళకపోతే అప్పుడు ఆ సెగ అక్కడ తగిలితే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చాలా కీలకమైనటువంటి ఉద్యమం చేశారు, మనందరికీ కూడా తెలుసు. సో కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రైవేటు దోపిడీదారులు ఏవైతే ఉన్నారో మరి వాళ్ళంతా కూడా ఇవి అటు నుంచి దందా మొదలు కాబోతా ఉంది. ఎందుకంటే పొద్దుటి నుంచి మనం పొద్దుటి ఎంత రష్ ఉంటుందో తెలుసు. విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, ఏదైనా పని నిమిత్తం పోయే వాళ్ళు కావచ్చు, బస్సులన్నీ కూడా పరిమితం అయిపోతే డిపోకే మరి ప్రైవేట్ వాళ్ళ దందా ఎక్కువైపోయింది. కాబట్టి వీలైనటువంటి త్వరగా అత్యవసరమైనటువంటి సమావేశం అయితే నిర్వహించి డిపోలన్నింటినీ కూడా బస్సులు బయటికి తీసుకొచ్చేసేసి ఆర్టీసీ కార్మికులకి మద్దతు ఇచ్చి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ యాజమాన్యం కానీ లేకపోతే ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ రాష్ట్ర ప్రభుత్వంగా చర్చలు జరపాలి. ఎందుకంటే మీరు అనావశ్యకంగా ఫ్రీ బస్ అని తీసుకొచ్చిండ్రు, వాళ్ళందరి మీద భారం మోపేసిరు. అలాంటప్పుడు వాళ్ళు ఏవైతే డిమాండ్ అడుగుతా ఉన్నారో మరి వాటిని కూడా తీర్చాల్సిన బాధ్యత అయితే ఉంది. సో ఏదేమైనా కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమై మరి ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం ఉధృతంగా తీసుకెళ్తామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా చెప్తా ఉన్నారు.